నిధివన్ బృందావన్‌లో అత్యంత పవిత్రమైన, అద్భుతమైన మరియు రహస్యమైన స్థలాల్లో ఒకటి. ఇది శ్రీకృష్ణుడు మరియు రాధాదేవి రాసలీలలు ఆడిన ప్రదేశమని నమ్మకం. ఇక్కడ ప్రతి చెట్టు ఒకదానితో ఒకటి జంటలా వాలిపోతూ ఉంటాయి. రాత్రి సమయంలో శ్రీకృష్ణుడు స్వయంగా రాధారాణి మరియు గోపికలతో రాసలీలలు చేస్తారని భక్తులు నమ్ముతారు. ఇది తప్పనిసరిగా దర్శించండి. బృందావన్‌లోని చార్ధామ్ అనేది యాత్రికులకు అత్యంత పవిత్రమైన ప్రదేశం. హిమాలయాల్లో ఉండే అసలు చార్ధామ్ బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రిను ఇక్కడ చిన్న రూపంలో నిర్మించారు. హిమాలయాలకు వెళ్ళలేని భక్తులు కూడా బృందావన్‌లో ఈ చార్ధామ్ దర్శనం చేసుకుని అతుల్యమైన పుణ్యం పొందుతారని నమ్మకం ఉంది. ఇక్కడ దుర్గామాత శక్తి రూపంలో విరాజిల్లుతుంది. బృందావన ప్రాణమే రాధాకృష్ణుల లీలలు. ఇక్కడ రాధామాధవులు అందమైన విగ్రహాల్లో ఉండి ప్రతిరోజు ఆరతులు, కీర్తనలు, భజనలు జరుగుతూ ఉంటాయి. శివపార్వతుల విగ్రహం భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని కలిగిస్తుంది. ఇక్కడ శనిదేవుడు ప్రత్యేక ఆలయం ఉంది. శనివారాల్లో భక్తులు ఎక్కువగా వచ్చి తైలాభిషేకం, దాన ధర్మాలు చేస్తారు. శనిదోష నివారణ కోసం ఇక్కడ పూజలు జరపడం ప్రసిద్ధి. ఈ 4 దేవాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండడం వల్ల దీన్ని చార్ధామ్ అంటారు. ఒకే చోట శక్తి, శివశక్తులు, భక్తిరసం మరియు శని శాంతి దర్శనం లభిస్తుంది. బృందావనంలో ఉన్న ఇస్కాన్ ఆలయం భక్తి, ఆధ్యాత్మిక, సంగీతం, నృత్యం కలిసిన ఒక అద్భుతమైన తీర్థస్థలం. ఈ ఆలయాన్ని శ్రీ శ్రీ కృష్ణ బలరాం మందిరం అని కూడా పిలుస్తారు. ఇక్కడ కృష్ణుడు, బలరాముడు, రాధా, శ్యామ్ సుందర్ విగ్రహాలను అత్యంత సుందరంగా ప్రతిష్ఠించారు. ప్రతిరోజు జరిగే మంగళహారతి, హరినామ సంకీర్తన, భజనలు భక్తుల హృదయాల్ని భక్తరసంలో నింపేస్తాయి. ఆలయంలోని శాంతమైన వాతావరణం, హరినామ ధ్వనులు, కీర్తనలతో ప్రతి ఒక్కరి మనసు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోతుంది. ఇస్కాన్ ఆలయం బృందావనంలో అత్యంత ప్రాచుర్యం పొందిన భక్తి కేంద్రాల్లో ఒకటి. ఇక్కడ భక్తులు దేశ నలుమూలల నుండి వచ్చి కృష్ణనామస్మరణలో తలమునకలే భజనలు చేస్తారు. ఆలయ నిర్మాణం గంభీరంగా, గోపురాల శిల్పకళతో నిండుకుని ఉండి రాత్రివేళల దీపాలు వెలిగే తీరు ఎంతో మనోహరంగా ఉంటుంది. చివరిగా నేను నా కజిన్స్తో కలిసి భక్తితో నృత్యం చేసి కీర్తనల్లో పాల్గొని ఆ ఆనందాన్ని మరింత ప్రత్యేకంగా మార్చుకున్నాను. ఇక్కడ చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ హరినామ సంకీర్తనలో మునిగిపోయి ఆనందంతో నృత్యం చేస్తారు. వయసు అనే తేడా లేకుండా యువత, వృద్ధులు, కుటుంబ సభ్యులు, విదేశీ భక్తులు అందరూ ఒకేసారి కృష్ణ భక్తితో లీనమై నృత్యం, కీర్తనం చేస్తారు. ఇంతకీ మీరెప్పుడు మీ బృందావన్ టూర్ని ప్లాన్ చేస్తున్నారు? నా వ్లాగ్ని చూసి ఆనందించారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.